బాబా కొంపదీసి ఈ సోదామ క్యారెక్టర్ని నువ్వు కానీ క్రియేట్ చేసావా ఏంటి? నాకంత అవసరం లేదు బాబు. సోదామే కాదు, మహా పండితుల దగ్గరికి తీసుకుని వెళ్ళినా నిహారిక నిజస్వరూపం గురించి ఇలాగే చెప్తారు. ఏమయ్యా, ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా పోవా? గుడి దగ్గర గొయ్యలు తవ్వాలని చూశారంటే మీరు పోతారే పైకి. నువ్వేదో మాకు గుడ్ న్యూస్లు చెప్తావనుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడేవేంటి? ఆఖరిగా ఒక మాట చెప్తాను వినండి. మీరు ఎటువంటి వారైనా సరే ఈ రోజు మాత్రం మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. మీ మనసులకు తృప్తి కలుగుతుంది. ఇదిగా నిజంగా జరుగుతుందా? నేను అబద్ధం చెప్పను. నా పలుకులు కావివి. బెజవాడ కనకదుర్గమ్మ పలుకులు, మధుర మీనాక్షమ్మ పలుకులు. బంగారం నువ్వు ఇలా చెప్తాను. మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్పింది అంటే ముక్కు పుడక కార్యక్రమం సక్సెస్ఫుల్ గా ఆగిపోతుంది అంటావా? అంతే అయ్యుంటుంది. అవని, కొన్ని సంవత్సరాలుగా నీ మొహం చూడందే అడుగు బయట పెట్టేవాణ్ణి కాదు. నువ్వు మరొకరి భార్యవని తెలిసినప్పటి నుంచి నిన్ను చూడకూడదని నా మనసుని కంట్రోల్ చేసుకుంటున్నాను. అయినా సరే నా వల్ల కావడం లేదు. అవని ఫోటో ఏమైంది? అమ్మా అమ్మా అమ్మా, ఏమేం సత్య? అవని ఫోటో ఏది? నాకేం తెలుసురా? నువ్వు తీయలేదా? లేదు. మరేమైనట్టు? ఉంటుంది, వెతకరా. అమ్మ, మిస్ కావడానికి అదేమైనా చిన్న ఫోటోనా? నువ్వే తీసుంటావు. లేదు సత్య. అమ్మా, అబద్ధం చెప్పుకో. నా మాట నమ్మవా? ఈ విషయంలో నమ్మను. నాకు నిజంగా తెలియదురా. నా మీద ఒట్టే. ఒట్టు వేయి, లేదంటే ఫోటో తీసుకొచ్చి ఇవ్వు. సత్య, పెళ్ళైపోయి కూతురు కూడా ఉన్న అవనిని ఇంకా ప్రేమించడంలో అర్థం లేదురా. అమ్మా, నేను ప్రేమించడం లేదు, ఆరాధిస్తున్నాను. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. ఉందమ్మా. అవని రూపం నీకెదురుగా లేకపోతే తన జ్ఞాపకాలు నీకు దూరం అవుతాయి. నీ జీవితం నీకుంటుంది. అర్థం చేసుకో. నీలో మార్పు రావాలిరా. నా కొడుకు నాకు కావాలి. ఈ జన్మకు ప్రియురాలైనా స్నేహితురాలైనా ఏదైనా సరే నాకన్నీ అవనియే. నన్ను మరింత బాధ పెట్టకమ్మా. ఆ ఫోటో తీసుకొచ్చి ఇవ్వు ప్లీజ్. అవని, నువ్వెక్కడున్నా నా మనసు నుంచి మాత్రం బయటికి పో. జ్ఞాపకాల్ని దూరం చేస్తే ఇంకా ఎక్కువ గుర్తుకొస్తుందమ్మా. అది అర్థం చేసుకో. ఈ గది ఓ గర్భగుడి. గర్భగుడిలో ఈ దేవత ఉండాలి. దేవత లేకపోతే గుడికి అర్థం ఉండదు. నా గుండెకు ప్రశాంతత ఉండదు.
అక్షయ స్కూల్కి వెళ్ళలేకపోయినా సరస్వతి కటాక్షం వలన అలాగే పూజారి నారాయణరావు గారి వలన ఏక సంతాగ్రాహిలా మారి అన్నీ నేర్చుకుంది. అలా అని మనం వదిలేకూడదు బావా. ఇప్పుడైనా ఓ మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం బావా. ఖచ్చితంగా అవని, మంచి రోజు చూసి స్కూల్లో జాయిన్ చేద్దాం. అవని, ఏంటత్తయ్యా? మీ గురించి గుడంతా వెతుకుతూనే ఉన్నాను. ఎందుకమ్మా? గాజులమ్మ తల్లి దగ్గర సోది చెప్పే ఆముంది. ఆమె అన్ని విషయాలను కరెక్ట్గా చెప్తుంది. మీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుంది. ఆమె దగ్గరికి వెళ్దాం రండి. మా బిడ్డ మా దగ్గరకు వచ్చేసింది. మా బిడ్డకు అందరి సమక్షంలో నువ్వు ముక్కుపడకనివ్వబోతున్నావు. ఇంకా మా భవిష్యత్తుకొచ్చిన బెంగే ఉందమ్మా. మాట్లాడవేంటమ్మా? సడన్ గా ఈ నిర్ణయం ఎందుకత్తయ్యా? ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. ఊరికే చూపించాలనిపించింది. చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు అక్షయ్ రాకతో సంతోషంగా ఉన్నారు. ఇది కలకాలం ఉండాలని నా ఆశరా. ఏదైనా కీడుంటే ముందుగానే జాగ్రత్త పడి పరిష్కారం చేయించుకోవచ్చు కదా. రోగాన్ని ముందే గుర్తిస్తే మందులతో ఎలా నయం చేసుకుంటామో ఇది అంతేరా. నా మాటని కాదనకండి, రండి. అమ్మా, చెప్పండమ్మా. నా చిన్న కొడుకు పేరు శ్రీకర్, నా చిన్న కోడలి పేరు అవని. వీళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పమ్మా. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నేను డబ్బుల కోసం సోది చెప్పేదాన్ని కాదమ్మా. గుడిలో అమ్మవారి ముందు నాకు తెలిసిన విద్యతో సేవ చేసుకుంటూ బతుకుతున్నాను. వేదవతి గారంటే 10 ఏళ్లకు కంటికి కనిపించే దేవతని మీ గురించి గొప్పగా విన్నాను. ఖచ్చితంగా చెప్తానమ్మా. చూడచక్కని జంట సీతారాములను, పార్వతీ పరమేశ్వర్లను చూసినట్టుంది. కూర్చోండమ్మా. బెజవాడ కనకదుర్గమ్మ అవని జాతకం చెప్పు తల్లి. మధుర మీనాక్షమ్మ వేదవతి గారి కోడలి భవిష్యత్తు చెప్పు తల్లి. మీ చెయ్యి ఇలా ఇవ్వండి బాబు. వేదవతమ్మ గారి చిన్న కొడుకు జాతకం ఎలా ఉందో చెప్పు తల్లి. తల్లి చాటు బిడ్డ, తండ్రి మాటని జవదాటని బిడ్డ.
తొందరగా చెప్పమ్మా, వినాలని కుతూహలంగా ఉంది. కొడుకు కోడలి చేతులను చూశాను కానీ ఎందుకో అమ్మ నా నోట మాటను పలికించటం లేదు. వీళ్ళ భవిష్యత్తు గురించి నేను చెప్పలేను. ఏమీ అనుకోకండమ్మా, నన్ను క్షమించండి. నీ తృప్తి కోసం వచ్చాం. ఆవిడేమి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. అయినా మాకేం కాదమ్మా, మేము బ్రహ్మాండంగా ఉంటాం. అత్తయ్య, ముందున్నవన్నీ మంచి రోజులే. వెళ్దాం పదండి. నేనొస్తాను, మీరు పదండి. సోదమ్మ మా దగ్గర నిజం చెప్పిందా, నిజం దాచిందా అమ్మా? ఆమె ఏదో విషయం దాచిపెట్టిందని నా మనసు కనిపించిందమ్మా. నాతో చెప్పకూడని విషయాలు ఏముంటాయి? నా మనవరాలికి ముక్కు పుడకని ఇవ్వబోతున్నా ఆనందంలో ఉన్న నా మనసు ఒక్కసారిగా కలవరంగా మారిపోయింది. అమ్మా, వేదవతమ్మ గారిని పిలవండి, పూజ మొదలు పెడదాము. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇందాకటి నుంచి కనిపించట్లేదు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను మావయ్య. రే రామారావు, అయ్యా కర్రలు తీసుకున్నాను రా, దాన్ని చంపేద్దాం, లేదంటే ఎవరైనా కాటేస్తుంది. అట్టగానయ్యా. అందర్నీ కాటేయడానికి వచ్చినట్లేదు. ఇక్కడ ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని మాత్రమే కాటేయడానికి వచ్చినట్టుంది. అవును, నిన్నే కాటేయడానికి వచ్చింది. చంపేసి దూరంగా పడేయండి రా. ఆగండి. ఏమైందమ్మా? పండగ నాడు గుడిలో నాగమ్మని చంపడం పాపమవుతుంది. చంపకపోతే మనల్లో ఎవరో ఒకరిని చంపుతుందమ్మా అది. నాగమ్మ ఎవరిని కాటేయడానికి రాలేదు, ఇక్కడ జరుగుతున్న వేడుకను చూడటానికి వచ్చింది. ఇక్కడేమైనా సినిమా ప్రదర్శించబడుతుందా? చూడ్డానికి వచ్చిందని అంటున్నా? దాని జోలికి మనం పోకపోతే అది మన జోలికి రాదు. తొందరపడి చంపారంటే ఊరికి అరిష్టం. నాగుపాము దైవస్వరూపం. నాగుల చవితి నాడు అందరూ పోటీలు పడి మరీ పూజలు చేసుకుంటారు కదా. మరిప్పుడు చంపడానికి మీకు మనసెలా వస్తుంది? పిల్లలు కలగని వారు నాగదేవతకు పూజలు చేసి సంతానాన్ని పొందుతారు కదా. మరిప్పుడు నిర్దయతో ఎలా చంపుదామనుకుంటున్నారు? నువ్వు చెప్పింది అన్ని వేళలా కుదరదమ్మా. దైవస్వరూపాలు వేరే ఉంటాయి, విషసర్పాలు వేరే ఉంటాయి. పామైనా పక్షైనా జంతువైనా అన్నీ మంచివే, మనం వాటి జోలికి వెళ్ళనంత వరకు. మీరు నాగమ్మను ఏమీ అనకండి, నేను పంపిస్తానుండండి, నా మాట వింటుంది. వద్దమ్మా, దగ్గరికి వెళ్ళొద్దు. ఏం కాదమ్మా. అక్షయ, మా మాట విను. కావాలంటే చంపకుండా దూరంగా తరిమేద్దాం, అంతేకాని నువ్వు మాత్రం దగ్గరికి వెళ్ళొద్దు. నాన్న, నాకేం కాదు, మీరేం భయపడకండి. అక్షయ సాక్షాత్తు అమ్మవారి అంశ. అక్షయను ఆ నాగమ్మ ఏమీ అనదని నేను నమ్ముతున్నాను.
ఏమనకుండా ముద్దు పెట్టుకుంటుందా? నిన్ను పెట్టుకుంటుంది వెళ్ళు. అంత వెటకారం వద్దు పెద్దిరాజు గారు. ఆ, అక్షయ వద్దమ్మా. అక్షయ, ఈ రోజు నీకు ముక్కుపడక ప్రధానం ఉంది. ఇలాంటి సమయంలో లేనిపోని సాహసాలు ప్రదర్శించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దమ్మా. అక్షయ వద్దమ్మా. అమ్మా నన్ను వదలమ్మా. అమ్మా నా మాట విను. నన్ను వదలు. అక్షయ బావా. అక్షయ, నాగమ్మ, ఈ సమయంలో నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. కానీ నువ్వు ఇలా వస్తే అందరూ భయపడతారు అని నీకు తెలుసు కదా. నా మాట మన్నించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్షయ అక్షయ ఏం చేయదని చెప్పానా? అక్షయమ్మ సామాన్యురాలు కాదు, కారణజన్మురాలే. సర్పాన్ని సునాయాసంగా పట్టుకుంది అంటే మనకెవ్వరికీ తెలియని శక్తి తన దగ్గర ఉంది అని అర్థం. ఇంతకాలానికి మన పదవులకి న్యాయం చేయగల దేవత దొరికింది. ఎంత గొప్ప బిడ్డను కన్నావమ్మా. ఏంటి బంగారం మనకి టార్చర్? అక్షయ్కేమో అభినందనల వర్షం కురుస్తోంది, మనదేమో దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. మనకి తృప్తి కలిగే పని జరుగుతుందని సోదామి చెప్పింది. అక్షయ్కి అధికారం ముక్కు పొడక దక్కిన తర్వాత మనకి తృప్తిలా దక్కుతుంది. ఏం జరగబోతుందో ఏమో. సోది చెబుతానమ్మా. సోదమ్మా. ఇందాకటి నుంచి నా మనసుకి కుదురులేదమ్మా. కలవరంతో అల్లాడిపోతోంది. దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళమ్మా. నా కొడుకు కోడలి గురించి నువ్వేదో దాచిపెట్టావని నేను గమనించానమ్మా. అటువంటిదేమీ లేదమ్మా. ఏం లేదని అమ్మవారి మీద ఒట్టేయ్. ఒట్లెందుకమ్మా? మీరు నా మాట నమ్మండి. మర్యాదగా చెప్తావా లేదా? చెప్తానమ్మా. చెప్పకుండా మీ నుంచి తప్పించుకోలేనని నాకు అర్థమవుతుంది. ఆ ఇద్దరి చేతుల్ని గమనించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీ కొడుకు కోడలి మధ్య పెద్ద అగాధం ఏర్పడబోతుంది. మీ కుటుంబంలోకి అనుకోని విపత్తేదో ప్రవేశించబోతుందని నా ఊహ కందింది.